హాయ్ అండి. ఈరోజు నేను కోకోనట్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ కొబ్బరికాయ పగలగొట్టాలంటే పెద్ద టాస్క్, త్వరగా పగలదు. ఇక్కడ చిక్కటి కొబ్బరి పాలు అనేవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ అనేవి నానపెట్టుకున్నాను. దీంట్లోకి నేను రైస్ ఎంత తీసుకున్నానో డబుల్ క్వాంటిటీ కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాను. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని దీంట్లో నీట్గా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పొయ్యి మీద పెట్టాను. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల గీ కూడా యాడ్ చేసుకున్నాను. పక్కన నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుందన్నమాట. పొడి పొడిగా అసలుకి ఫ్లేవర్ అంటే స్మెల్ కూడా బాగా వస్తుంది. నేను ఇక్కడ కోకోనట్ రైస్ టేస్ట్ చేస్తున్నాను. ఆ కోకోనట్ రైస్ అచ్చమే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందని. సూపర్ ఉందన్నమాట. దీంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ కోకోనట్ రైస్ వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.